హే, కొత్త కార్ సూపర్ ఉంది కదా. నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా? కొత్త కార్, కొత్త డ్రెస్, పక్కనే ఒక అమ్మాయి, ఇవన్నీ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు. కరెక్టా? వావ్. చాలీ, నా పేరు నీకు తెలుసు, నేనేం పని చేస్తున్నాను, నువ్వు నాకు ఎలా తెలుసు, నేను నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నాను, ఇవన్నీ నీకు తెలియదు కదా. తెలీదు. సరే, నేను ఇప్పుడు ప్లేస్కి వెళ్తున్నాను, నువ్వు నాతోనే ఉండు, ఒక్కొక్కటిగా అన్నీ నీకే తెలిసిపోతాయి. ఓకే? ఓకే. తను మార్టిన్. కమ్. వెయిటింగ్ ఫర్ యూ. కమ్. చెప్పాను కదా. యా ఐ హర్డ్ అబౌట్ హిమ్. హలో సార్. ఏమయ్యా, పబ్లిక్ ఫోన్ కాల్స్ 6 నెలలుగా చాటుగా వింటున్నావంట. వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకునేది వింటాం తప్పు కదా. అది ఆఫీస్లో బోర్ కొడుతుంటే ఖాళీగా ఉన్నానని. అంటే నేను ఫోన్ లో మాట్లాడినంత వీడు వినేశాడా? సరే, వాడు నిన్ను 1 o'clock కల్లా ఇక్కడ ఉండమన్నాడు. 1:20 అయింది సార్. 1 అని ఫోన్లో చెప్పొచ్చుగా. వాడి దగ్గరే ఉన్న వాచ్ ఉందా? ఇప్పుడే 1 అయిందని చెప్పు. బాగున్నారా? ఇది రిలీజ్ చేయవా? నీతో కొంచెం ఫ్రీగా మాట్లాడాలి. చెప్పు, అది ఏ హాస్పిటల్, వాడి పేరేంటి? నీ ప్రాణం పోయే టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్ గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్, ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికే కదా. ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు, అదే నేచర్. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని, పావుకి విషాన్ని, తేలికి కొంటని ఎందుకు సృష్టించాడు? కానీ ఆ కొమ్ముల్ని, విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా. మెదడు, మనిషికి మెదడుంది కదా. బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. ఏ జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకలు తప్ప? ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు. వాళ్ళని చంపితే తప్పేంటి? లక్షల సంవత్సరాల క్రితం ఒకడిని చంపి వాడి భార్యని ఎత్తుకెళ్లారని మిగతా వాళ్ళందరూ గుహలోకెళ్లి దాక్కున్నారు. గుహలోకెళ్లి పట్టుకుంటే తలుపులొచ్చాయి. తలుపులు పగల కొడితే తాళాలొచ్చాయి. తాళాలు పగల కొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నాయకుడు వచ్చాడు. ఇంత నాగరికతకు కారణం ఏంటి? భయం. అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. తెలీదా? ఆ రోజు నీ తమ్ముడిని నేను షూట్ చేసినప్పుడు అరిచాడే, అదే భయం. అది చూస్తూ జనాల్లో నువ్వు దాక్కున్నావే, అదే భయం. భయపెట్టడం మాకు తెలుసు. అందుకని నిన్ను ఊరికే వదిలేశాననుకోకో. ఆ హాస్పిటల్ సంగతి తర్వాత చూద్దాం.
ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇవాళ ఇప్పుడు ఇంకా సేపట్లో లాంకో హిల్స్ 1000 టన్నుల బండరాయి, దాన్ని ఆపుతున్న ఓ చిన్న రాయి. దానికి ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ ని అపాయింట్ చేశాను. చావబోయే 1000 మంది గురించి వాళ్ళకి బాధ లేదు. వాళ్ళిద్దరి పిల్లలు చావకూడదు అంతే. ఏదో హైడ్రోక్లోరిక్ యాసిడ్, దాంతో పాటు H2O కలిపి ఆ చిన్న రాయిలో పోస్తే ఒక పర్టికులర్ టైంలో ఆ చిన్న రాయి పొడి పొడి అయిపోతుంది. అందువల్ల సపోర్ట్ లేకుండా ఉన్న పెద్ద రాయి ఏమవుతుంది? డమ్ము 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 డమ్ 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 30 అడుగుల బండ 6 అడుగుల మనుషుల్ని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, చిన్న పెద్ద, జాతి, మతం తేడా లేకుండా అందరినీ తొక్కి తొక్కి నలిపి వెళ్ళు, వెళ్ళి కాపాడు. హాస్పిటల్ నీకు ఫైనల్ రౌండ్. ఇది ఆపగలవేమో చూసుకో. 1:45కి నువ్వు అక్కడ ఉండాలి. ఇంకా 40 మినిట్స్ టైం ఉంది. 1 నువ్వు రాలేదా? ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకో. నువ్వు ఇక్కడ దిగు.
ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ మధ్య పట్టుబడిన సీరియల్ కిల్లర్ భైరవుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన 6 పోలీసుల్ని హతమార్చాడు. మాకొచ్చిన సమాచారం ప్రకారం భైరవుడి నెక్స్ట్ టార్గెట్ సిటీలో ఒక పెద్ద హాస్పిటల్ అని తెలుస్తోంది. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కు పెద్ద ఎత్తున ప్రాణాపాయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంఘటనను నియంత్రించడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ గా డీజీపీ రవిచంద్రన్ ను నియమించింది.